गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनशृण्वन्नोतभिस्सेदसादनं श्रीमन्महागणाधिपतये नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओं श्रीगणाधिपतिदेवताभ्यो नमः। ओं श्रीगुरवे नमः। ओं श्रीमात्रे नमः। नमस्ते all of you. Myself Dhankoti Sitaram Krishna Keshav Shrikant Sharma. I am the Dharmashastra scholar passed out from Banaras Hindu University. ఈ రోజు మనమందరం కూడా హస్త సాముద్రికం, హస్తరేఖ అనగా ఏంటి అనే విషయం మీద ఒక చిన్నపాటి చర్చ చేసుకుందాము. మన భారతీయ సంస్కృతి ప్రకారము, మన వేదాలు ప్రకారంగా వేదాలకి షట్ అంగాలు ఉంటాయి. అందులోని అతి ముఖ్యమైనటువంటి అంగము నేత్రాంగము, జ్యోతిషము. ఈ జ్యోతిషం అనే అంగంలో వచ్చే ఒక భాగము హస్త సాముద్రికం. ఈ విద్య కోసం పూర్వంలో మన ఋషిమునులు కొందరు, గర్గుడు, భారద్వాజ మహర్షి, కశ్యప ప్రజాపతి, గౌతమ మహర్షి మరియు భృగు మహర్షి లాంటి ఎందరో మహానుభావులు ఈ విద్య కోసము పూర్వంలో మన వేదాల్లో రాసి ఉన్నారు. అందులోని అతి ముఖ్యంగా నారద మహర్షి ఈ విద్యను సాను పట్టినట్టుగా కొన్ని పురాణాల ప్రకారంగా మనకు సాక్ష్యం దొరుకుతుంది. మహర్షి వాల్మీకి ఈ విద్య కోసము ఈ విద్య మీద ఒక పుస్తకం రచించారు. ఈ హస్తరేఖ విద్య పుస్తకంలో వాల్మీకి మహర్షి అతి ముఖ్యంగా పురుషుల చేతి రేఖలు మీద ఆయన రాసిన గ్రంథము దాదాపు 567 స్టాంజాస్తో కూడి ఉంటుంది. మనకు రామాయణంలో వాల్మీకి మహర్షి రాసిన రామాయణములో యుద్ధకాండములో ఈ హస్తరేఖ విద్య, హస్త సాముద్రిక విద్య కోసము చాలా వరకు విషయాలు రాయబడి ఉన్నది. సాముద్రిక విద్య, సాముద్రిక శాస్త్రం అనగా ఏంటి అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. సాముద్రిక విద్య అనగా అంగ విద్య. అంగ విద్యని సాముద్రిక విద్యగా చెప్తారు. ఈ సాముద్రిక శాస్త్రము లేదా సాముద్రిక విద్య 3 భాగాలుగా విభజించి పడి ఉన్నది. అందులో మొదటిది ముఖ విద్య, రెండవది పాద విద్య, మూడవది హస్తరేఖ లేదా హస్త విద్య. ఈరోజు మనము హస్త విద్య, హస్తరేఖ విద్య కోసం కొంచెము తెలుసుకుంటాము. ఈ విద్య కోసం తెలుసుకోవాలి అంటే 17వ శతాబ్దంలో మహోపాధ్యాయుడైనటువంటి మేఘ విజయగ్ని అనే మహానుభావులు హస్త సంజీవన అనే గ్రంథాన్ని రచించారు. ఈ విద్య కోసం ఇంకొంచెం కూడా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఎవరైనా సరే రావణ సంహిత కానీ సాముద్రిక శాస్త్రం అనే గ్రంథం కానీ మీరు చదవచ్చును. పాశ్చాత్య మహానుభావులు అయినటువంటి విలియం జి బెన్హమ్ మరియు కెయిరో, వీళ్ళిద్దరూ కూడా మన భారతీయ హస్తరేఖ మీద చాలా విశ్లేషణాత్మకంగా తన గ్రంథాల్లో రాశారు, తన పుస్తకాల్లో రాశారు. ఇప్పటికీ కూడా పాశ్చాత్య దేశంలో ఈ కెయిరో అనేటువంటి మనిషి రాసిన కెయిరోనామీ అనే హస్తరేఖ గ్రంథం ప్రకారము పామిస్ట్రీని, హస్తరేఖల్ని అక్కడ పాశ్చాత్య పామిస్టులు చదివి మనుషుల క్యారెక్టర్ కోసము, వాళ్ళ కెరియర్ కోసము చెప్తూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా అయితే అందరం జ్యోతిషం చూపించుకుంటాము, గ్రహాలు అవన్నీ మనం తెలుసుకుంటాం, గ్రహ స్థానాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుంటాము. జ్యోతిషం కోసం అందరికీ చాలా మందికి జ్యోతిషం విషయం మీద అవగాహన ఉంది.
కానీ అతి తక్కువ మందికి ఈ హస్తరేఖ అనే విషయం మీద అవగాహన ఉన్నది. అసలు ఈ హస్తరేఖ వలన ఉపయోగము ఏంటి, ఈ హస్తరేఖ వలన మనం ఏంటి తెలుసుకోగలము అనే దాని మీద ఇప్పుడు నేను చెప్తున్నాను. దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఈ హస్తరేఖ చూడడం వలన మనము మన కోసము, మన సొంతం కోసము మరియు ఇతరుల కోసము వాళ్ళ భావాల్ని, వాళ్ళ క్యారెక్టర్ని మనము చూసి చదవగలము. మనము విద్యాపరంగా ఇప్పుడు ఎవరైతే తన కెరియర్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారో అలాంటి పిల్లలు ఈ హస్తరేఖ చూపించడం వలన వాళ్ళు ఏ లైన్లో వెళ్తే బాగుంటుంది, ఎటువంటి జాబ్ ఆప్ట్ చేస్తే బాగుంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనే విషయం మీద మనము చాలా మట్టుగా దగ్గరగా 95 to 100% మనం తెలుసుకోగలుగుతాము. మనకి భవిష్యత్తులో వచ్చే ఎటువంటి అనారోగ్యపు స్థితి ఏదైతే ఉంటుందో, ఎటువంటి డిసీజెస్ మనకు వస్తాయో అవన్నీ కూడా ఈ హస్తరేఖ చూడడం వలన మనం పూర్వంగానే చూసుకొని దాని మీద పని చేసి అది మనకి రాకుండా మనం జాగ్రత్త వహించగలము. ఇంగ్లీష్లో ఒక సూక్తి ఉంది కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అలాగే హస్తరేఖలో ఎవరికైనా ఇప్పుడు భవిష్యత్తులో ఏదైతే ఆరోగ్య సమస్య వస్తున్నది అని ఎవరైనా ఒక పామిస్ట్ హెచ్చరించారు అంటే ముందుగే అవగాహన ఉండడం వలన ఆ మనిషి దాని నుండి జాగ్రత్త పడతాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ముఖ్యమైనటువంటి విషయము ఈ హస్త సాముద్రికములో. అది కాకుండా మనము భార్యాభర్తల సంబంధము, మ్యారేజ్ కంపాటిబిలిటీ, ఇద్దరు భార్యాభర్తలకు ఉన్న సఖ్యత ఎలా ఉంటుంది అనే దాని మీద చాలా వరకు ఈ హస్తరేఖ మనకి మంచి విశ్లేషణాత్మకమైనటువంటి పరిణామాలు ఇస్తుంది. మామూలుగా మన శరీరంలో కానివ్వండి, యావత్ ప్రకృతి కానివ్వండి, పంచభూతాల్లో విలుప్తమైనటువంటి పదార్థము ఈ ప్రకృతి, ఈ శరీరం. అలాగే హస్తరేఖలోని కూడా పంచభూత తత్వంలో అతి ముఖ్యంగా 4 భూతాల ప్రకారంగా మనము దీన్ని హస్తరేఖలోని కూడా చూడగలుగుతాము. పంచభూతాలు అనగా ఏంటి? భూమి, అగ్ని, వాయు, జలము మరియు ఆకాశము. ఇందులో ఆకాశాన్ని ఒకటిని వదిలేస్తే మిగిలిన 4 భూతాల్లో ఏ పంచభూత తత్వము మన శరీరంలో, మన హస్తరేఖలలో, మన చేతిలో ఎక్కువ ప్రభావం చూపిస్తున్నది అన్నది మనం తెలుసుకుందాము. ఇందులో మొదటి భాగముగా భూతత్వము. దీన్ని జనరల్గా ఎర్తీ హ్యాండ్ అని కూడా చెప్తారు. ఈ భూతత్వం ఏ మనిషి చేతిలోనైతే ప్రభావితంగా ఉంటుందో ఆ మనిషికి బహిరంగ కార్యకలాపాలు మరియు ప్రకృతికి దగ్గరగా ఉండడము, కష్టపడి సంపాదన చేయడము లేదా చదవడము అన్నది వీళ్ళది స్పెషల్ క్యారెక్టరైజేషన్. ఈ భూతత్వంలోని ముఖ్యముగా 3 రాశులు వస్తాయి. మొదటిది వృషభము, కన్య మరియు మకర రాశులు ఉన్నవారికి ఈ భూతత్వం అన్నది ఎక్కువ ప్రభావితంగా ఉంటుంది. రెండవది వాయుతత్వం. వాయుతత్వం కలిగిన మనుషులు మానసికంగా చాలా యాక్టివ్గా ఉంటారు, కానీ శారీరకంగా వాళ్ళు యాక్టివ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది వాళ్ళ మిగిలిన హస్తరేఖ, వాళ్ళ ఆలోచన విధానంలో డిపెండ్ అయి ఉంటుంది. అందులోని కూడా అతి ముఖ్యంగా ఈ వాయుతత్వం కూడిన మనుషులకి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటుంది. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం వలన ఈ వాయుతత్వం కూడి ఉన్న మనుషులు ఫ్యూచర్లో చాలా బాగా సక్సెస్ని పొందుతారు. ఈ వాయుతత్వాంతర్గతంగా 3 రాశులు వస్తాయి: మిథున రాశి, తులారాశి మరియు కుంభరాశి. ఈ 3 రాశుల వారి చేతుల్లో వాయుతత్వం అన్నది ఎక్కువగా ప్రభావితంగా ఉంటుంది. 3వ తత్వము అగ్నితత్వము లేదా ఫైరీ హ్యాండ్ అని కూడా చెప్తారు. ఈ మనుషుల జీవితము చాలా మట్టుగా థ్రిల్స్, ఛాలెంజెస్ అండ్ ఎక్సైట్మెంట్స్తో నిండి ఉంటుంది.
అండ్ ఈ అగ్నితత్వం ఉన్న మనుషులు మంచి లీడర్షిప్ క్వాలిటీతో ముందుకు సాగుతూ ఉంటారన్నమాట. ఈ అగ్నితత్వంలో 3 రాశులు వస్తుంది. అందులోని మొదటిది మేషరాశి, సింహరాశి మరియు ధనుర్రాశి. ఈ 3 రాశి ఉన్న మనుషులు చేతులలో ఈ అగ్నితత్వం అన్నది ఎక్కువ ప్రభావం చూపుతుంది. నెక్స్ట్ జలతత్వము, వాటరీ హ్యాండ్. ఈ జలతత్వం ఉన్న మనుషులు కొంచెం నర్వస్గా, భయభ్రాంతులుగా ఉంటారు. మరియు కోపంతో కూడా ఎక్కువ వీళ్ళకి కోపం వచ్చినప్పుడు ఈ జలతత్వం ఉన్న మనుషులు కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేరు, సెల్ఫ్ కంట్రోల్ని మిస్ అవుతారు. మరియు ఇలాంటి వాళ్ళ భావాల్ని ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళ భావాల్ని ఎటువంటి కష్టం పంపించితే వీళ్ళు దాని నుండి ముందుకు వచ్చేందుకు ప్రయత్నం చేయకుండా వెనకడుగు వేసుకుంటూ వెళ్ళిపోతారు. అందువలన ఈ జలతత్వం ఉన్న మనుషులు చాలా మట్టుగా భావోద్వేగుల కింద కూడా పరిగణిస్తారు. ఈ జలతత్వం ఉన్న మనుషులలో ముఖ్యంగా కర్క రాశి వారు, వృశ్చిక రాశి వారు మరియు మీన రాశి వారు ఈ జలతత్వాంతర్గతంగా వస్తారు. మామూలుగా మనం జ్యోతిషంలో నవగ్రహాల కోసం చదువుతాము. అలాగే మన హస్త సాముద్రిక విద్యలో, హస్తరేఖలో కూడా నవగ్రహాలు ఉంటాయి. మన చేతిలో నవగ్రహాలు ఉంటాయి అన్నది ఎవరికైనా చెప్తే ఆశ్చర్యజనకమైనటువంటి విషయం. అందులో అతి ముఖ్యంగా 7 గ్రహాలు మన చేతిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మొదటిది బృహస్పతి, శని, సూర్యుడు, బుధుడు, మంగళుడు, శుక్రుడు మరియు చంద్రుడు. ఈ మన చేతికి ఉన్న ఈ 7 గ్రహాలలో ఏ గ్రహం అయితే ఒక మనిషి చేతుల మీద ఒక మనిషి హస్తరేఖలలో ఎక్కువగా ప్రభావం చూపుతుందో ఆ గ్రహానికి ఉన్న క్యారెక్టర్స్ ఆ మనిషిలోని కూడా మనము చూడగలుగుతాము. ఇలాగే మరికొన్ని జ్యోతిష విషయాలు, వాస్తు విషయాలు మరియు మన వేదంలో రచించబడినటువంటి ధర్మశాస్త్ర విషయాల కోసము భవిష్యత్తులో ఇంకా మెల్లిమెల్లిగా మనం తెలుసుకుందాము. అంతవరకు నేను మీ ధనుకోటి సీతారామ కృష్ణకేశవ శ్రీకాంత్ శర్మ విరామం తీసుకుంటూ సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.